నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 110 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద 2 పోర్షన్స్ సింగిల్ బెడ్రూమ్, ఆ పైన ఒక సింగిల్ బెడ్రూమ్స్ 2, ఆ పైన ఒక సింగిల్ బెడ్రూమ్స్ 2, ఆ పైన మనకి పెంట్ హౌస్ అండి, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. 110 గజాలండి ఇది. లొకేషన్ వచ్చి కాంప్లెక్స్ పక్కన రామ్నగర్ ఏరియా వస్తుంది. జీవీఎంసీకి ఆపోజిట్ అని చెప్పచ్చు. విజిటింగ్లో మనం క్లియర్గా ఇదంతా కూడా చూడొచ్చండి. ఎందుకంటే అన్ని సింగిల్ బెడ్రూమ్లు ఇంచుమించు ఒకేలాగా కొంచెం డిఫరెన్స్తో ఉంటాయి. అందుకని జనరల్గా శాంపిల్ కోసం అయితే అన్నీ ఈ విధంగా ఉన్నాయి చూపిస్తున్నాము. మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషను. మనకి 2 వీలర్ మాత్రమే లోపలికి వెళ్తుంది. మనకి 10 అడుగుల రోడ్డు అనమాట, చిన్నది. అటు ఇటు బండ్లు పెట్టేస్తే మనకి కార్ అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. బళ్ళన్నీ తీసేస్తే ప్లేస్ బాగుంటుంది, కానీ 2 వీలర్ పార్కింగ్స్ అటు ఇటు పెట్టేస్తారండి. అందువల్ల మనకి కార్ పార్కింగ్కి పాసిబిలిటీ అయితే లేదు. పెట్టుకోవడానికైతే కాస్త దూరంలో, ఒక 10 అడుగుల దూరంలో అయితే ప్లేస్ ఉంటుంది. అది కూడా మామూలుగా రోడ్ అండి అది. ఆ రోడ్డు మీద అయితే పెట్టుకోవచ్చు. రెంట్లు అయితే కిందన మనకి 5,000 చొప్పున లెక్క వేస్తే ఇప్పుడు ప్రజెంట్ 40,000 వరకు రెంట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి, కాంప్లెక్స్ ఏరియా అంటే. అదేవిధంగా మనకి రెంటల్ ఇన్కమ్ కోసం మనం పెట్టిన డబ్బులకి ఇమీడియట్గా అమౌంట్ జనరేట్ అవ్వాలి రెంటల్ పర్పస్కి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. మోడిఫికేషన్స్ ఏమీ లేవు. ఉన్న పలంగా మనం రెంట్లకి ఇచ్చేసినా సరే రెంట్లకి దిగుతారండి. రెంట్లు అయితే గ్యాప్ లేకుండా అయితే మనకు వస్తాయండి. ఒకవేళ ఎవరైనా ఖాళీ చేసినా ఇమీడియట్గా అయితే ఇంకొకరు ఆక్యుపై చేస్తారు. అంత ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మొత్తంగా 7 ఫ్యామిలీస్ అయితే ఈ యొక్క బిల్డింగ్లో ఉండొచ్చు. కంప్లీట్గా కలిపి మనకి సేల్కి పెడుతున్నారు. ధర విషయానికి వస్తే ఇది 1,20,00,000 చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనకి 99% ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పచ్చు. రెంటల్ ఇన్కమ్ పర్పస్ అయితే ఎక్సలెంట్గా ఏమీ ఆలోచించకుండా కొనొచ్చండి. పక్కా రిజిస్ట్రేషన్ ఇది. లోన్ పాసిబిలిటీ ఉంటుంది. అన్నీ ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. సింగిల్ బెడ్రూము, హాలు, ఒక సింగిల్ బెడ్రూము, కిచెను, అదేవిధంగా బాత్రూము, చిన్న వరండా మోడల్ అయితే వచ్చింది. 3 ఫ్లోర్లకి కూడా మనకి బాల్కనీ వచ్చిందండి. అది మనకి 4 అడుగులు వెడల్పు వచ్చింది. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మ్యాక్సిమంగా అన్నీ కూడా ఇండియన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వెస్ట్రన్ మోడల్ అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి సఫిషియెంట్గా సరిపోయే సింగిల్ బెడ్రూమ్ గ్రూప్ హౌస్లు అని చెప్పచ్చు. టోటల్గా 7 హౌసులు కలిపి మనం తీసుకుని రెంట్లకి ఇస్తే మంచి రెంట్లు వస్తాయండి. అదొకటే. మనము ఉండడానికి అయితే హై క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇది సూట్ అవ్వదు. ఎందుకంటే కాస్త నార్మల్గా ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన బిల్డింగ్ అయితే కాదు ఇది. లోపల మెటీరియల్ అంతా కూడా మనకి సీలింగ్ కానీ లేకపోతే కార్నర్ లైట్స్ ఏమి కూడా మనకి ఉండవు. అప్రాక్స్గా మనకి కాస్త ఓల్డ్ది కాబట్టి మనము రెంట్ పర్పస్కి అయితే తీసుకుని రెంట్లకి ఇవ్వచ్చు. 1.2 CRకి మనకి మంచి రెంట్లు ఇమీడియట్గా మంత్లీ మనకి ఒక 40,000 వరకు రెంట్లు వచ్చే అయితే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఇది. అన్ని బెడ్రూమ్స్ నార్మల్గా వితౌట్ కబోర్డ్ వర్క్తోని సెల్ఫ్లు అయితే ఉన్నాయి. గాలి వెలుతురికి అయితే మ్యాక్సిమం 90% వరకు బాగానే ఉందండి. 1-2 ఇల్లులు అయితే గ్రూప్ హౌస్లోని తాళాలు వేసి ఉన్నాయి. జనరల్గా విజిటింగ్కి వచ్చినప్పుడు మనం ఫ్రీగా చూడొచ్చు అన్నీ. ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం స్పీడ్గా తీసుకోవాలండి. ఎందుకు అంటే ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది. రెండవది ఇమీడియట్గా రెంట్లు వస్తాయి మనకి. మనం ఏమీ కూడా వర్క్ లేకుండా ఇమీడియట్గా మనం రెంట్లకి ఇచ్చేయచ్చు. ఆల్రెడీ రెంట్లు కొన్న వాళ్ళు అలా కంటిన్యూ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. అమౌంట్ పెట్టగలిగి ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎక్కడో చోట, ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ అనుకున్న వాళ్ళకైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే గోల్డ్ మీద పెట్టినా లేకపోతే కూడా ఇప్పుడు ల్యాండ్ మీద పెట్టినా సరే ఇప్పుడు వచ్చేంత రెంట్లు ఇంక్రీజ్మెంట్ అయితే అక్కడ కనిపించదు. అప్పుడప్పుడు వస్తాయండి ఎక్కువ రెంట్లు వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఇల్లులు. అందులో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఇచ్చి మీరు మాకు సపోర్ట్ ఇస్తే మేము మరిన్ని వీడియోలు తీయడానికి మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.